డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాలను విభజించడం అని అర్థం. పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రాసెస్ నే డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రతిపాదికన ప్రజాప్రతినిధులు ఉండేలా సీట్లు కేటాయించాలనే ఆలోచనతోనే ఈ డీలిమిటేషన్ తెర మీదకు తీసుకొచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియను జనగణన ఆధారంగా నిర్వహిస్తారు. అంటే ఏ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఉంటాయన్నమాట. ఇదే ఇప్పుడు కేంద్రానికి పెద్ద సమస్యగా మారింది. జనాభా ప్రకారం నియోజకవర్గాలను విభజిస్తే దక్షిణాదికి నష్టం జరుగుతుందనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వాదన. ఈ 5 రాష్ట్రాల్లో జనాభా తక్కువ, జనాభా పెరుగుదల శాతం కూడా తక్కువే. 1971 జనాభా లెక్కల తర్వాత అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ జనాభా నియంత్రణ కోసం అన్ని రాష్ట్రాలకు కొన్ని కండిషన్స్ పెట్టింది. దీంతో కేంద్రం ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు చాలా పక్కగా పాటిస్తూ వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణలో ఫెయిల్ అయ్యాయి. దీంతో డీలిమిటేషన్ చట్టం 2002 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను 2026 వరకు నిలిపివేశారు. మోదీ సర్కార్ ఓవైపు జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తూనే మరోవైపు డీలిమిటేషన్ ప్రాసెస్ స్పీడ్ చేస్తోంది. ఈ లెక్కన వచ్చే ఏడాది జనాభా ప్రతిపాదికన పార్లమెంటు నియోజకవర్గాలను సవరించాలని కేంద్రం పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్ లో తమ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాదన వినిపిస్తోంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డీలిమిటేషన్ తర్వాత సౌత్ స్టేట్స్ కు 165 లోక్సభ సీట్లను, మిగతా రాష్ట్రాలకు 683 లోక్సభ సీట్లను కట్టబెట్టాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ భాష, సంస్కృతి, నిధుల పంపకం, రాజకీయ ప్రాధాన్యాల విషయాల్లో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు వివక్షకు గురవుతున్నాయనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వివక్షకు గురవుతున్న సౌత్ స్టేట్స్కు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించే అంశంలో ప్రాధాన్యం దక్కదనే ఆరోపణలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు లోక్సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా ఎక్కువగా పెంచుకొనున్నాయనే వాదన ఉంది. ఈ లెక్కన చూస్తే అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్, పాపులేషన్ కంట్రోల్ వంటి వివిధ అంశాల్లో సామర్థ్యం కనబరిచిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యానికి, రాజకీయ ప్రాధాన్యానికి కోతబడబోతుందన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుందని, తమ అభివృద్ధికి అనుకూలమైన విధానాలు రూపొందించేలా కేంద్రంపై ఒత్తిడి చేయగల స్థితిలోనూ ఉండలేవని, దీనివల్ల ఉత్తర దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని వాదన ఉంది. తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన ఇప్పటికే దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉంది. అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో సంఖ్యాబలం పెరిగితే కేంద్రం నుంచి అవి పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోగలుగుతాయని, దక్షిణాది రాష్ట్రాల వాటాలో కోత పడుతుందని అంటున్నారు. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్పై కత్తి వేలాడుతోందని రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. తమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. స్టాలిన్ కామెంట్స్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సపోర్ట్ చేశారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేసిన కృషిని పట్టించుకోకుండా కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమైక్య స్ఫూర్తికి విరుద్ధం అనేది ఆయన భావన. దక్షిణాది రాష్ట్రాలు ఎకనామిక్ గ్రోత్లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో, పాపులేషన్ కంట్రోల్లో ఇలా చాలా సెక్టార్స్లో నార్త్ స్టేట్స్ కంటే బెస్ట్ రిజల్ట్ సాధిస్తే అలాంటి రాష్ట్రాలను శిక్షించి వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమంటున్నారు కేటీఆర్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం ఏ రాష్ట్రానికి నష్టం జరగదంటున్నారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి మరిన్ని ఎక్కువ నియోజకవర్గాలే వస్తాయంటున్నారు. ఇప్పటిదాకా 4 సార్లు పునర్విభజన కమిషన్లు ఏర్పాటైనా ఏమీ జరగలేదు. అయితే ఈసారి ఎలాగైనా సాధించి తీరాలనే పట్టుదలతో బీజేపీ కనిపిస్తోంది. ఉత్తరాదిలో బాగా విస్తరించి దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తంటాలు పడుతున్న ఆ పార్టీకి పునర్విభజన లెక్కలు సానుకూలంగా ఉన్నాయనేది ఓ లెక్క. అయితే దక్షిణాది ప్రాతినిధ్యం తరుగుదల సమస్యను పరిష్కరిస్తామని కేంద్రం చెప్తున్నది. అది ఎలా అనేది మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ లేదు.